ఫేస్బుక్ పరిచయం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రోహిత్. ఒకరోజు ఫేస్బుక్లో ఒక అమ్మాయి పరిచయం అయ్యింది. మేమిద్దరం డైలీ ఫేస్బుక్లో చాటింగ్ చేసుకునేవాళ్ళం. తన మెసేజ్లతో నాకు రోజు చాలా ఆనందంగా ఉండేది. అలా కొన్ని రోజుల తర్వాత కలుద్దామని అనుకున్నాం. ఆ రోజు రానే వచ్చింది. అనుకున్న ప్రకారం ఆ రోజు మొదటిసారి ఒక అమ్మాయి కోసం హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్తున్నందుకు చాలా ఆనందంతో ముందు రోజు రాత్రి నిద్ర పట్టలేదు. ముందు రోజు రాత్రి హైదరాబాద్లో బస్సు ఎక్కాను. స్వప్న కూడా నన్ను మొదటిసారి చూడబోతున్నాననే ఆనందంతో ఉందనుకుంటా. ఉదయం 5 గంటలకు విజయవాడ చేరుకుంది. నేను బస్ దిగి కాసేపు టైంపాస్ చేశాను. ఉదయం 6 గంటలకు ఎక్కడున్నావని స్వప్న మెసేజ్ చేసింది. ఇక్కడే బస్ స్టాప్లో ఉన్నా. సరే, నేను 9 గంటలకు అక్కడికి వస్తాను. నువ్వు టిఫిన్ చేసి ఉండు. మెసేజ్ ఏమీ చెయ్యకు. బయలుదేరేటప్పుడు నేనే చేస్తా, బాయ్ అని చెప్పింది. ఒక దగ్గర ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేశాను. టైం 9 ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాను. అనుకున్న టైం వచ్చింది. కానీ తన దగ్గర నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ రాలేదు. నాలో కంగారు మొదలైంది. వస్తుందా రాదా అని. ఎందుకు ఇంకా మెసేజ్ చేయలేదు? పోనీ ఇటు నుంచే చేద్దామంటే చెయ్యొద్దు అని చెప్పింది. ఎందుకులే, కాసేపు ఎదురు చూద్దాం అనుకున్నా. ఒక 15 నిమిషాల తర్వాత ఫోన్ వచ్చింది. స్వప్న. హలో, ఎక్కడున్నావని అడిగింది. ఇక్కడే బస్ స్టాప్లో ఉన్నా. నువ్వెక్కడున్నావని అడిగా. వస్తున్నా, కానీ కరెక్ట్గా ఎటువైపో చెప్పు అని అడిగింది. పలానా చోట అని చెప్పా. సరే అని ఫోన్లో మాట్లాడుకుంటూ తనున్న ప్లేస్కి నేను వచ్చా. సరే, వెనకకు తిరుగు అని చెప్పింది. హాయ్ అంటూ పలకరించింది. స్కార్ఫ్ వేసుకుని ఉంది. ఫేస్ కనిపించడం లేదు. ఐస్ చూశాను. చాలా అందంగా ఉన్నాయి కళ్ళు చూడటానికి అని. సరే, ఎక్కడికి వెళ్దామని అడిగింది. నేను ఇక్కడికి రావటం మొదటిసారి. నాకు ఇక్కడ ప్లేసెస్ తెలియదు. నాకు కూడా ఏమీ తెలీదు. ఇదే నేను మొదటిసారి రావటం అంది. సరే, నీకు తెలిసిన చోటికి తీసుకెళ్ళు అంటూ చెప్పాను. ఒక ఆటో మాట్లాడుకుని కూర్చున్నాము. ఫేస్ ఎలా ఉంటుందో చూద్దామని నేను ఒకటే ఆరాటపడుతున్నాను. కానీ స్కార్ఫ్ తీయమండం కరెక్ట్ కాదు కదా అని ఆగాను. ఇద్దరం టచ్ అవుతున్నాము. తను అయినా సరే ఏమీ అనలేదు. కొంచెం దూరం వెళ్ళాక అతన్ని ఆటో ఆపమంది. ఎక్కడికి తీసుకొచ్చింది అబ్బా అని చూస్తే టెంపుల్కి తీసుకొచ్చింది. సరేలే, మంచిదే కదా అని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. బయటకు వచ్చాక బయట ఒక్కొక్క చెట్టు దగ్గర కూర్చున్నాము. అంతా బాగానే ఉంది, కానీ ఫేస్ చూపిస్తుందా లేదా అన్న టెన్షన్ మట్టికి నా మనసులో ఉండిపోయింది. ఆమె ఫేస్ మాస్క్ తీసింది. చూసి షాక్ అయ్యా. నార్మల్గా ఉంటుందేమో అనుకున్నా, కానీ ఆమె చూస్తుంటే నా 2 కళ్ళు చాలట్లేదు. ఇది నిజమేనా అని అలాగే చూస్తూ ఉండిపోయా ఆమెను. నేను తెచ్చిన 5 స్టార్ చాక్లెట్ ఆమె చేతిలో పెట్టాను. థ్యాంక్ యూ అని చెప్పింది. కొంచెం తిని నాకు కూడా ఇచ్చింది. నేను అప్పటికలా షాక్లోనే ఉన్నా. నేను చూస్తే నార్మల్గా ఉన్నా. స్వప్న ఏంటి ఇంత అందంగా ఉంది, అయినా కూడా ఇంత అందమా అనుకుంటూ అప్పుడు తను ఏం ఆలోచిస్తున్నావు అని అంది. ఇది నిజమేనా అంటూ సగం తిన్నాను. కాసేపటి తర్వాత నేను నీ అంత అందంగా ఉండను, నార్మల్గానే ఉంటాగా స్వప్న. నాలో ఏం చూసి ప్రేమించావని అన్నాను. నీ మాట తీరు నచ్చి నిన్ను ప్రేమించానని చెప్పింది. అలా ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాము. నాకు ఇంత మంచి అమ్మాయి దొరికినందుకు దేవుడికి ధన్యవాదాలు చెప్పాను. చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగా ఇద్దరం మా ప్రేమ విషయం ఇంట్లో చెప్పి ఒప్పించి 1 సంవత్సరం తర్వాత పెళ్లి చేసుకున్నాము. ఇద్దరు చాలా ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నాము. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో స్టోరీలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.